దోపిడీ రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం ఏమని చెప్పాలి? ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అనాలనా? ఎందుకు దీని కథ ఏంది? ఎల్లంపల్లిలో దొంగలు పడ్డారు, మాఫియా దందా రాజకీయ అండ, బ్యాక్ వాటర్కు భారీగా అడ్డకట్టలు, 150 ఎకరాలు ఆక్రమించి 30 చేపల చెరువుల నిర్మాణం, రైతుల అవసరం ఆసరగా తీసుకునే అక్రమార్కుల ఆగడాలు, కొన్ని పొలాల లీజ్, మరికొన్ని భూముల ఆక్రమణ, ప్రాజెక్టు బ్యాక్ వాటర్ చేపల చెరువుల తవ్వకం, కాంగ్రెస్ నాయకుల అండతో రెచ్చిపోతున్న మాఫియా. ఇక చూడ్రి, ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ భూములను కబ్జా చేసి తవ్విన ఓ చేపల చెరువుకు సంబంధించి ఇది మన కాంగ్రెస్. సపర్లు కొట్టిగా మీనాక్షి నటరాజన్ జీ కైసే అచ్చియేనా? రేవంత్ రెడ్డి జీ బాగుందా ఇది? మీ పార్టీకి సంబంధించి చూసుకోరిగా. అసలే మాఫియా, దానికి కాంగ్రెస్ నేతలు తోడయ్యారు. ఫలితంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాలకు అడ్డకట్ట వెలిశాయి. రైతుల పొలాలు చెరువుల చేపలయ్యాయి. అధికార బలమే ఆక్రమణల పాల్పడడంతో అధికార యంత్రాంగం చేష్టలు అడిగి చూస్తున్నది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని పలు గ్రామాలలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ఆక్రమణలు మొదలయ్యాయి. రైతులను భయపెట్టు నచ్చజెప్పి పొలాలు లీజుకు తీసుకుంటున్న మాఫియా బ్యాక్ వాటర్ అడ్డుకట్టలు వేసింది. మొత్తం 30 చెరువులను ఆక్రమంగా తవ్వి చేపలు పెంచుతూ ప్రాజెక్టు బహుళ ప్రయోజనాలకు లీడర్ మూట గండి కొట్టిస్తున్నది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చెప్పు, దొంగల రాజ్యం, దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్లేదు. అంతకంటే అధ్వానం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చే ఆలస్యం ఉన్నది. అసలు మన తెలంగాణలో ఎక్కడ కూడా గజం కూడా ఇచ్చిపెట్టేటట్లేరు కదా. మంత్రులు అట్లనే ఉన్నారు, ఎమ్మెల్యేలు గట్టనే పాడబడ్డారు, ఆఖరికి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా గట్టనే ఉన్నారు. ఇక ఏం చేయాలి చెప్పుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇక ఏమైతుంది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఒకసారి చూడుర్రి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక కాంగ్రెస్ వాళ్ళు ఆ చెరువులు 30 చెరువులు తవ్విర్రట. కబ్జాలు మళ్ళీ ఇవన్నీ మొత్తం కబ్జాలు, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక. ఏం న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ? పాడుగాను. ఎవరికి న్యాయం చేసింది? వాళ్ళ పార్టీ వాళ్ళకి చేయపోతే నువ్వు ఎవరికి చేయపోతే మరి ఎందుకు అధికారంలో ఉన్నట్టు? దేనికోసం? ఎవరి ప్రయోజనాల కోసం? పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా లేదు కదా. మొత్తం దొంగలు, దోపిడీ రాజ్యమే అయిపోయాయి. ఇంకేం చేయమంటావు వాళ్ళను? ఇక గిడ ఏమో రాశిలు